ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ప్రక్రియ చేపట్టాక దేశవ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్గా మారిందో, కాంగ్రెస్ ఏ స్థాయి విమర్శలు గుప్పించిందో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటున్నాయి. తాజాగా 3 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతం అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాలతో పాటుగా అండమాన్ నికోబార్లో కూడా ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ సిస్టమ్ తర్వాత మొత్తంగా అన్ని చోట్ల కలిపి 95 లక్షల మంది ఓటర్ల పేర్లు ఓటర్ జాబితాలో కనిపించలేదట. ఇప్పుడు ఇదే మళ్ళీ చర్చనీయాంశంగా మారుతోంది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే మధ్యప్రదేశ్లో 42,74,000 మంది ఓటర్ల పేర్లు కనిపించలేదట. ఇక ఛత్తీస్గఢ్లో అయితే 27,34,000 మంది ఓటర్లు, కేరళలో 24 లక్షల పైగానే ఓటర్ల పేర్లు ఆ జాబితాలో కనిపించలేదట. ఇక అండమాన్ నికోబార్లో చూసుకుంటే అక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య 3,10,000 అయితే 64,000 మంది ఓటర్ల పేర్లు అందులో కనిపించలేదట. అయితే వీరందరికీ కూడా 1 వీక్ టైం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. 1 వీక్లో వారి పేర్లు నమోదు చేసుకోవచ్చని. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 21 మళ్ళీ సెకండ్ జాబితా వస్తుంది కాబట్టి ఆ జాబితాలో తమ పేర్లు చేర్చుకోవడానికి 1 వీక్ పాటు టైం ఇచ్చింది. సో ఇప్పటికే రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎవరైతే బీజేపీ వ్యతిరేక ఓట్లు ఉంటాయో ఆ ఓటర్లందరినీ తొలగిస్తున్నారని చాలా భారీ ఎత్తున దేశవ్యాప్త నిరసనలు కూడా పిలుపునివ్వడం, చాలా ఉధృతంగా మారడం కూడా చూస్తూ వస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి 1 కోటి మంది ఇంచుమించుగా ఈ 4 ప్రాంతాల్లో కలిపి 1 కోటి మంది ఓటర్లు దాదాపుగా పేర్లు కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ ఏ స్థాయిలో దీనికి సంబంధించి ఫైర్ అవుతారో, ఇంకా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా ఇదే ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఎంత దూరం వెళ్తుందో చూడాలి.